ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దోషం ఉందనే కదండి ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ పెళ్లి సంబంధం ఖాయం చేయమని చెప్పింది. డబ్బులు ఇచ్చినప్పుడు సంతోషంగా వెళ్తారు, చేతులు ఊపుకుంటూ వచ్చి సంబంధం ఖాయం చేయలేదు అని చెప్తారు. ఆయన అసలు సంబంధం చూస్తున్నారా? ఇచ్చిన డబ్బులు చక్కగా తిని కూర్చుంటున్నారా? మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నేను డబ్బులు తీసుకుంటాను కానీ మోసం చేయను. ఏంటి శ్రీనివాస్ గారు? మీరు ఉండండి, మీరెవరు మాట్లాడకండి. దోష పరిహారం ఉండదా పరందామయ్య గారు? గ్రహబలమే లేదమ్మా. వందల కొద్దీ సంబంధాలు తెచ్చి కుటుంబాలనే కలిపిన నేను తులసికి మాత్రం ఒకరినంటే ఒకరిని కూడా జత చేయలేకపోయాను. ఇక మా చెల్లికి పెళ్లి కాదంటారా? అంటే పుట్టింట్లోనే ఉండిపోతుందా? అంటే తన రాతలో అత్తారిల్లు లేదా అని. పరందామయ్య గారి మాటకు అందరూ మూగుపోయారని వాడికి చెప్పండి. రై అందం, చదువు, మంచి ఉద్యోగం కూడా ఉన్న అమ్మాయికి కొంచెం దోషం ఉండటం ఏంటో. అమ్మా, మానసికంగా బలహీనులే జాతకాలు పిచ్చిలో బతుకుతారు. అలాంటి సంబంధాలు అక్కకొద్దు. సార్, మీరు కూడా తీసుకొచ్చి చూపించొద్దు. ఏదైనా అదృష్టం ఉండాలి. వదినా, అదే తులసిని చేసుకోవడానికి. మీ అందరికీ చెప్తున్నాను, తులసికి ఈ విషయం తెలియకూడదు. నాన్న, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. పరంధామయ్య గారు, ఇక నుంచి నాకు ఏ సంబంధం తీసుకురాకండి. నా విషయంలో మీరు కష్టపడి నిందలు పడకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.